ఇక్కడ వస్తే బడికాడికి పోతే 10 ఏళ్ల కింద ఈ దాదాపు 700 మంది పిల్లలు ఉండేనట. ఇప్పుడు చూస్తే 130 మంది ఉన్నారట. మరి ఏమైంది? దీని మతలబ్ ఏంది? దీని వెనకేంది? అంటే సౌకర్యాలు తక్కువ ఉన్నాయా? చదువు సరిగా చెప్తలేరా? ఇవన్నిటి మీద కరెక్ట్ ఎంక్వైరీలు ఉట్టిగా దేవుళ్ళ కాడికి వచ్చి దండాలు పెట్టి ఆ ఉపన్యాసాలు దంచి ఏ జనం ఇన్నోళ్ళందరూ అబ్బా అయిపోయిందిగా మావాడు దేవుని కాడ వచ్చి కూడా అబద్ధం ఆడతారా అన్నట్టున్నది. ఇప్పుడు వీడికి వచ్చింది దేవుని కాడికి వచ్చి కూడా అబద్ధం చెప్పిండు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది. ఒక్కొక్క చిన్న సంతకంతో అయిపోతే ఎంత 2 కోట్లు కాకపోతే 4 కోట్లు కాకపోతే 10 కోట్లు పబ్లిక్ పైసలే కదా. కానీ దీనిలో మరి పర్సెంటేజ్ లావాదేవీలు మీ వాళ్ళకి ఇక్కడ వచ్చేటోళ్ళకి ఎవరికైనా వస్తలేవో మాకు ఎరకలే. కానీ ఈడి దానికి వచ్చిపోయినా కాబట్టి ఇది మంచిది కాదు. జర వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా చూస్తే జర పెద్ద మంచికి చూపిరి. నేను ఇట్లా పెట్టి చూపించిన కదా. ఇప్పుడు గట్లనే చూసిండు ఆ ఫోటోలు నేను కూడా చూసినా. ఇప్పటికీ నా దిమాక్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి పెద్ద డైలాగులు కొట్టిపోయిండు పెద్ద మనిషి. ఆయన వచ్చి ఇక ఉంటుందా ఇక చూస్తానా ఇక నేను వచ్చినా కదా అన్నట్టుగా మాట్లాడిండు కదా. బడి కావచ్చు, ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కావచ్చు, ఇటువంటి అన్ని రావాల్సిన అవసరం ఉన్నది. ఒక టూరిస్ట్ స్పాట్గా చేసేటట్టుగా అద్భుతంగా ఉన్నది. ఇది మొత్తం ఈ ప్రాంతమే ఒక కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది. దీన్ని అట్లా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ భూముల మీద వెంటనే ఎంక్వైరీ చేయండి. ఏమేమైతే నిజంగా వాళ్ళకి గలవాల్సి ఉంటే రైతులకు కలపండి. అది కాకుండా దుర్మార్గంగా కనుక తీసుకునేది ఉంటే దాన్ని తీసి పేదోళ్ళకన్నా ఇయ్యండి. కానీ కాపాడాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉన్నది. మీరు దీన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఒక్కసారి మాకు ఇక్కడ పని పెట్టకండి. మేము మళ్ళీ పట్టించుకోకపోతే మళ్ళీ వస్తాం. ఈసారి ఇంతమంది వచ్చిన ఊరోళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. ఇక వచ్చేసారి వచ్చినప్పుడు ఇక మళ్ళీ ఇంకా కూడా పెద్ద సైన్యం అవుతుంది. ఆయనతో వీళ్ళందరూ వచ్చిర్రు కదా అని చెప్పి నేను మా సీను రఘు పోయి మా టీం అంతా పోయి వెలుగుమట్ల పోతే ఇల్లు కొట్టినట్టు ఆయనతో లింగం బీకే వీటికెళ్ళి చూసి నాయన మరి ఆయన ఎవడో చెప్పిండు అనుకో పృథ్వీరాజ్ పోయినాటికి టీం అంతా పోయినరు. అప్పుడు 4 రోజుల 20 తారీఖు పోతే 24 తారీఖు ఇల్లు కొట్టినావు 1000 ఇల్లు కొట్టినావు. ఇప్పుడు లింగం నంది లేదు. నేను అన్నది ఎక్కడ మాటనే అనలే. లింగం లేదు నంది లేదని రాత్రి నీ సైన్యానికి వచ్చి పేద మిలిటరీని తీసుకొచ్చి కులగొడతావు ఏమో మరి మాకైతే తిరకలే. గట్లాసంటి జయకు ఇప్పటికే చాలా రికార్డులకు ఎక్కుతున్నావు నువ్వు. ఈ సంఘం ఊరికి నువ్వు వచ్చినావు కాబట్టి ఈ ఊరిని వెంటనే నీ టీంను పంపిస్తావా, నీ ఎమ్మెల్యేని పంపిస్తావా, నీ మంత్రిని పంపిస్తావా, నీ ఎంపీని పంపిస్తావా, ఎవరిని పంపిస్తావో ఇటు పంపించేసి ఆ వెంటనే దీన్ని ఈ ఎండాకాలం దాటక ముందే దీనికి ఈ లింగానికి ఆ నందికి రెండిటికి పైన చెత్తేపించే ప్రయత్నం చేయి. ఆ భూములు కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత నీ ముందుందని గుర్తుకు చేస్తున్నాం. జర ఎవరన్నా సోపతోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే నీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే కూడా ఆయన పాపం బిజీగా బాగా ఒకసారి చూపిరు జర తీసుకుపోయి ఆ సంఘంలో పోయి ఇట్లా మాట్లాడుతున్నారని చూపిరు జర. ఏమైనా అడిగేడుతున్నదానే అంతేనా?